పోస్టల్ బ్యాలెట్ల అంశం గందరగోళంగా మారింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి ఇంకా పూర్తి స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ అందలేదు. ఎన్నికల సంఘం కొత్త మార్గదర్శకాలు, అధికారుల అవగాహన లోపం పలువురిని ఓటు హక్కుకు దూరం చేస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అటు ఉద్యోగులు ఇప్పటికే వేసిన పోస్టల్ బ్యాలెట్లను సంబంధిత ఆర్వోలకు చేరవేసేందుకు ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం ఇందుకు వేదిక కానుంది. పోస్టల్ బ్యాలెట్ల విషయమై కేంద్ర ఎన్నికల సంఘం ఈ మారు కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చింది. పోలింగ్ రోజు ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకుంటారు. గతంలో పోస్టల్ బ్యాలెట్ తీసుకుని ఓటు వేసేవారు. ఓట్ల లెక్కింపు రోజు వరకు పోస్టు ద్వారా పంపేవారు. అయితే పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగం అవుతోందని, ప్రలోభాలకు అవకాశం ఏర్పడుతుందన్న అభిప్రాయం ఉంది. పోస్టల్ బ్యాలెట్ల విషయమై ఈసీ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. సిబ్బంది పోస్టల్ బ్యాలెట్లు తీసుకుని అధికారులు ఏర్పాటు చేసే ఫెసిలిటేషన్ సెంటర్లలో పోలింగ్ విధులకు వెళ్లడం కంటే ముందే బ్యాలెట్ వెయ్యాలని ఈసీ స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగా ఎన్నికల సిబ్బంది నుంచి దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్రంలో ఈ నెల 30వ తేదీన జరిగే పోలింగ్ కోసం దాదాపు 2 లక్షల మంది సిబ్బంది, పోలీసులు, డ్రైవర్లు మరో 1 లక్ష మంది ఉంటారు. వారందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారానే ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు గడువు ఈ నెల 23వ తేదీతో ముగిసింది. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు జిల్లాల వారీగా అనుకూలమైన ప్రాంతాల్లో ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆయా కేంద్రాల వద్ద ఓటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 168,612 మంది ఉద్యోగులు, సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ మంజూరు చేయగా అందులో 96,526 మంది ఫెసిలిటేషన్ కేంద్రాలలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 3 లక్షల మంది ఉంటారని అంచనా ఉండగా అందులో 40% వరకు ఉద్యోగులకు ఇంకా పోస్టల్ బ్యాలెట్ అందలేదు. దీంతో పలువురు ఫిర్యాదు చేశారు. పోస్టల్ బ్యాలెట్లు అందకపోవడం వల్ల తాము ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కోల్పోతామని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్న అనంతరం వాటిని ఓటు హక్కు ఉన్న రిటర్నింగ్ అధికారికి పంపాల్సి ఉంటుంది. ఆర్వో ఆ దరఖాస్తును పరిశీలించి పోస్టల్ బ్యాలెట్ జారీ చెయ్యాలి. జారీ చేసిన పోస్టల్ బ్యాలెట్ను సదరు ఉద్యోగి ఎన్నికల విధులు నిర్వహించే రిటర్నింగ్ అధికారికి పంపాల్సి ఉంటుంది. అప్పుడు ఉద్యోగులు ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. మొత్తం 3 దశల్లో ఈ ప్రక్రియ జరగాలి. అయితే ఒక్కొక్క నియోజకవర్గ ఆర్వోకు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు చెందిన సిబ్బంది నుంచి దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియకు చాలా గడువు పడుతోంది. దీంతో పోస్టల్ బ్యాలెట్ల జారీ ప్రక్రియ ఆలస్యమవుతోంది. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై తీవ్రంగా స్పందించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ నెల 25వ తేదీలోగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ పూర్తి చేయాలని హెచ్చరించినా ఇంకా చాలా చోట్ల పోస్టల్ బ్యాలెట్ జారీ కాలేదు. అత్యవసరంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన గందరగోళం ఇంకా తొలగిపోలేదు. అటు ఉద్యోగులు వినియోగించుకున్న పోస్టల్ బ్యాలెట్లను సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సులువుగా చేరవేసేలా కార్యక్రమాన్ని చేపట్టారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం ఇందుకు వేదిక కానుంది. 119 నియోజకవర్గాలకు చెందిన అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, సిబ్బందిని మంగళవారం గచ్చిబౌలి స్టేడియానికి రావాలని ఆదేశించారు. ఇప్పటి వరకు ఫెసిలిటేషన్ సెంటర్లలో ఓటు హక్కు వినియోగించుకున్న పోస్టల్ బ్యాలెట్లనన్నింటినీ గచ్చిబౌలి స్టేడియం తీసుకొస్తారు. పోస్టల్ బ్యాలెట్లు ఏ నియోజకవర్గానికి చెందుతాయో సంబంధిత అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారికి వాటిని అప్పగిస్తారు. పోస్టల్ బ్యాలెట్ల బట్వాడాలో సమస్యలు, జాప్యం లేకుండా ఈ ఏర్పాటు చేశారు. అవసరమైతే మరొక రోజు కూడా ఈ తరహా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ల విషయమై కొంత గందరగోళం నెలకొనడంతో పాటు ఫిర్యాదులు వచ్చిన తరుణంలో అధికారులు ఏర్పాటు చేశారు.